Seva Dhamik Award 2024 goes to HEAL, Health and Education for All. Let's watch a brief audio visual on this organization. HEAL, a place where kindness and care come together to create a home for underprivileged children. A testament to the impactful journey of this organization. HEAL isn't just stopping here. Its commitment to creating futures goes beyond education and shelter. Join the HEAL family and experience lasting happiness through giving and sharing. So this paradise, I want to create something as a model for the future and to build a society on this ethos. హీల్ సంస్థ నుంచి శ్రీమతి లక్ష్మి గారు ఇవాల్టి అవార్డు గ్రహీత, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హీల్ సంస్థ సిఇఓ గారు అజయ్ కుమార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. విద్య, ఆహారం, స్వేచ్ఛ, ఆరోగ్యం ఇవి అందరికీ అందాలన్నటువంటి మంచి సంకల్పంతో సత్యప్రసాద్ గారు ఒక మరో ప్రపంచాన్ని సృష్టించారు. వారి సంకల్పానికి నిలబడి కర్తృత్వం వహిస్తున్నటువంటి లక్ష్మి గారికి, వారి చేదోడు వాదోడుగా సిఇఓగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి అజయ్ గారికి మనందరం మనఃపూర్వకంగా అభినందనలు, అభివందనాలు తెలియజేయాలి. నేను చూశాను ఆ సంస్థని, నిజంగానే మరో ప్రపంచం అద్భుతంగా క్రియేట్ చేశారు. అలాంటివి ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటివి, ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఎజెండా వేరు, అది వాళ్లే చేయాలని నియమం లేదు. మనసున్న ఎవరైనా మనలాంటి వాళ్ళు చేయొచ్చు. ప్రజల కన్నా బలమైనది ఏం కాదు ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే కాబట్టి ప్రజలే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు పూనుకొని చేస్తే, చేసినప్పుడు వాళ్ళని గుర్తించి అభినందించి రాజాలాంటి వాళ్ళు అందరికీ తెలియపరిస్తే, మీలో కొంతమంది మీకు చేతనైనంత సహాయం, మీకు చేతనైనటువంటి ఉత్సాహం మీరు అందిస్తారన్న సత్సంకల్పమే ఈనాటి ఈ రకమైనటువంటి కార్యక్రమం. మీలో కొంతమందైనా ముందుకొచ్చి ఇలాంటి వాటికి చేదోడు వాదుడుగా నిలబడాలని మా అందరి ఆకాంక్ష. నమస్కారం. HEAL, Health and Education for All. It's started by Dr. Koneru Satyaprasad, a UK-based family doctor in 1992 in UK, and in 1993 in India, 2008 in US, in 2014 in Australia, and in 2022 in Canada. చాలా మంది అనాథలు మన దేశంలో ఉన్నారు. డాక్టర్ గారు ప్రజాసేవ సమితి అని 1967లో గుంటూరు మెడికల్ కాలేజీలో ఉండగానే సేవ ఎలా చేయాలి అనే ఉద్దేశంతో పేదవారికి సంకల్పించి యూకే వెళ్ళిన తర్వాత ఇంకా అది కంటిన్యూ చేస్తూ వాళ్ళ యాన్సెస్ట్రల్ హోమ్ అమ్మి హీల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము హీల్ స్ట్రెంగ్త్ అందరూ వాలంటీర్సే. ఇట్స్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్. వాలంటీర్స్ డిఎఫ్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీలో కూడా ఉన్నారు. ఆన్లైన్లో అమెరికా నుండి కానీ, ఇంగ్లాండ్ నుండి కానీ, ఇంకా ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్ నుండి పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటారు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము వి గివ్ టు ద చిల్డ్రన్ పావర్టీలో, విత్ ఇన్ పావర్టీ వేర్ బోత్ ద పేరెంట్స్ హ్యావ్ ఎక్స్పైర్డ్. ఆ తర్వాత మదర్ చనిపోయినటువంటి పిల్లలకి, ఆ తర్వాత ఫాదర్ చనిపోయి మదర్ ఎడ్యుకేషనల్గా సపోర్ట్ చేయలేకపోతే అటువంటి పిల్లల్ని చేరదీయడం జరిగింది. యాజ్ ఆన్ టుడే
920 ఉన్నారు మా క్యాంపస్లో. 16,000 మంది పిల్లలకి ఆల్రెడీ మేల్ జరిగింది. ఇంకా 1 lakh తొందరలో చేరాలని డాక్టర్ గారి ఆశ. దానికి వాలంటీర్ సపోర్ట్ కూడా ఉంది. మా అన్నయ్య గారు చిన్నప్పుడు తనకి 17 సంవత్సరాలు, నాకు 11 సంవత్సరాలు ఉన్నప్పుడు రోడ్డు మీద తిరిగే బ్లైండ్ చిల్డ్రన్ని వాళ్ళందరినీ చూసి ఇలా కాదని, పుస్తకాలు లేని పిల్లలకి పుస్తకాలు, ఫస్ట్ చదివేసిన పిల్లల పుస్తకాలు అడిగి ఆ రోజు నుంచి ఇలా అడుగుతూ మన కోసం కాదమ్మా ఎవరి కోసం అని అడిగితే బాగుంటుంది అంటే ఆ ఏజ్ నుంచి తనతో ఉండి అన్నీ నేర్చుకున్నాను. తర్వాత ఆంధ్రా బ్యాంక్లో మేనేజర్గా చేస్తూ ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు విఆర్ఎస్ తీసుకొని 11-12 years నుంచి అక్కడ ఉంటూ జీవితంలో చాలా సాటిస్ఫాక్షన్ పొందుతున్నాం మనం ఎన్ని చేసినా కంటే. ఎప్పుడు మేము పబ్లిసిటీ కానీ అది ఏం చెయ్యం. ఇన్ని సంవత్సరాలు అందరూ కోపడుతున్నారు వచ్చి, ఇంత పెద్ద చేస్తున్నారు డాక్టర్ గారు, మీరు ఎవ్వరికీ చెప్పుకోవటం లేదు ఇన్ని సంవత్సరాల నుంచి, 32 years నుంచి అంటే ఇంతవరకు ఆలోచనే రాలేదు మాకు చెప్పాలి అని. మంచి మనసులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా వెళ్ళిపోయి చాలా అంటే దేశాలు దాటి ఎంతో మంది మంచి మనుషుల సహకారంతో, అన్నయ్య ఒక్కడి వలన అవదండి కానీ ఇలాంటి వాళ్ళందరినీ చూశాక మేము ఇంకా వీళ్ళది ఇన్స్పిరేషన్గా వాళ్ళందరికీ చూపెట్టి వాళ్ళు ఇంకా జీవితంలో ఎంత సాధించవచ్చు, కాళ్ళు చేతులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మా దగ్గర కూడా అందరికీ లిమ్స్ పెడతామని తయారు చేసి మేము ఆర్టిఫిషియల్ లిమ్స్ ఒక 500 మందికి ఈ 2 సంవత్సరాల్లో పెట్టాము. అక్కడక్కడ ఇండియా మొత్తం మించి. మళ్ళీ బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్ ఒకటి ఉంది. ఇప్పుడు అందరి సహకారంతో ఇప్పుడు వాసు గారు లాంటి వాళ్ళు అలేఖ్యా హీల్ ఏఐ సెంటర్ అని మామూలు చదువులు కాకుండా వాళ్ళ అమ్మల దగ్గర ఉంటే చదువుకునే చిన్న చిన్న చదువులు కాదు, వాళ్ళకి సహకారం, సపోర్టు, మంచి పరిసరాలు అందిస్తే వాళ్ళు ఎలా పైకి వస్తారనేది బాగా ఎగ్జాంపుల్గా ఉంది. అదే మా అందరికీ అసలు గుండె నిండిపోయే ఆనందంగా ఉంటుంది. ఇలా ఎప్పుడు మాట్లాడడం ఫస్ట్ మేము ఎవరికి చెప్పుకోకపోయినా రాజా గారి వలన ఇలా ఇంత చాలా మందికి తెలియడం చాలా ఆనందంగా ఉందండి.